విశాఖలో బీజేపీ విజయోత్సవ ర్యాలీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సమానమైన ఉత్తరప్రదేశ్ 22 కోట్లకు పైగా జనాభా, పేదలు ఎక్కువ ఉండే రాష్ట్రం, రైతులు ఎక్కువ ఉండే రాష్ట్రం, ప్రఖ్యాతమైన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో బీజేపీ 403 సీట్లు ఉంటే 325 సీట్లు సంపాదించింది. ఇట్స్ రికార్డ్ బై ఇట్ సెల్ఫ్ అని చెప్పి మేము కూడా మనం చేస్తాం. దానిలో భాగంగా విడిపోయిన ఉత్తరాఖండ్ లో 70 సీట్లు ఉంటే 57 సీట్లు సంపాదించింది. అది కూడా ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ చరిత్రలో రికార్డ్ అని చెప్పని చెప్తూ ఉన్నారు. అలాగే ఈశాన్య ప్రాంతంలో ఉండే మణిపూర్ లో బీజేపీ ఇంతకుముందు చాలా చిన్న పార్టీ, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. 2.18% ఓట్లున్నాయి, 2.18%. అలాంటి యొక్క బీజేపీ మణిపూర్ లో ఈ ఎన్నికల్లో 36.5% ఓట్లు పెరిగి గవర్నమెంట్ లోకి వచ్చే పరిస్థితి సాధించిందని మీ అందరికీ కూడా మనం చెప్తున్నాం. కాంగ్రెస్ కన్నా ఎక్కువగా సీట్లు తక్కువైనా ఓట్లు ఎక్కువై. అలాగే గోవా ఈ దేశంలో ఒక తీరా ప్రాంతమైన పర్యాటక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ 32.5% ఓట్లు కాంగ్రెస్ కన్నా ఎక్కువ సాధించి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందుకని ఆ సంతోషాన్ని పంచుకోవడం కోసం మనందరం ఈ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రెండవ కారణం, మననే జరిగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల యొక్క నియోజకవర్గ ఎన్నికల్లో కార్యకర్తలందరూ, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, అలాగే బీఆర్యూ యొక్క టీచర్స్ యొక్క సంస్థ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా చాలా సమన్వయంతో పనిచేసి తక్కువ సమయంలో ఎక్కువ పనిచేసి చక్కగా విజయాన్ని సాధించారు. ఆ విజయం సాధించినందుకు మాధవ్తో పాటు మిమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం, బీజేపీ, బీఆర్యూ కార్యకర్తలందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఇంకొక విశేషం ఏంటంటే, ఎన్నికల్లో ఓట్లకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద నార్త్ ఆంధ్ర గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. మనం ఇవ్వలా, వాస్తవంగా చెప్పాలంటే మన ప్రత్యర్థులు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వలేదు, మనం ఇవ్వలేదు డబ్బులు. ఇది ఒక కొత్త ట్రెండ్. ఈ మొదట అట్నే ఉండేది. ఇంతకుముందు ఈ నియోజకవర్గం నుంచి చలపతిరావు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతకుముందు కూర్మాచార్యులు ఉండేవాడు శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్సీగా. అలాగే చూపుడు యజ్ఞాన గారు ఉండేవాడు గుంటూరు నుంచి, కొల్లూరు కోటేశ్వరరావు గారు ఉండేవారు కృష్ణా జిల్లా నుంచి, వైసీ రంగారెడ్డి గారు ఉండేవారు నెల్లూరు జిల్లా నుంచి, అలాగే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉండేవాడు రాయలసీమ నుంచి, అలాగే తెలంగాణలో డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఎల్ఎస్ రాజు గారు ఉండేవాడు, అలాగే హైదరాబాద్ లో మరి వి రామారావు గారు ఉండేవాడు 4 సార్లు. ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టే ప్రసక్తి ఉండేది కాదు. చదువుకున్న వాళ్ళు, వివేచనాపరులు, ఉపాధ్యాయులు తమ సమస్యల మీద ఎవరు బాగా స్పందిస్తారని వాళ్ళకి ఓటేసేవాడు, వాళ్ళు గెలిచేవాడు. ఈ మధ్యకాలంలో రాజకీయం మారిపోయి దీంట్లో కూడా ధన ప్రభావం పెరిగింది. ధనము, కులము, మతము ఈ 3 ప్రభావం పెరిగింది. గుణం యొక్క ప్రభావం తగ్గిపోయింది. మళ్ళా ఎందుకు నేను మిమ్మల్ని అందరూ అభినందిస్తానంటే, మళ్ళా పూర్వ సాంప్రదాయం వచ్చి ధనము, కులము, మతము కాకుండా గుణము చూసి, క్యారెక్టర్ చూసి, క్యాలిబర్ చూసి, కెపాసిటీ చూసి, కాండక్ట్ చూసి ప్రజలు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు మాధవ్కి ఓట్లు వేశారు. బీజేపీ, తెలుగుదేశం, బీఆర్యూ అభ్యర్థిని గెలిపించారు. అందుకని మై స్పెషల్ కాంప్లిమెంట్స్ టు ఆల్ ద ఓటర్స్ ఇన్ శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. దాంతో పాటు ఎమ్మెల్యేలు అందరూ 30 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఎంపీలు అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా సమన్వయంతో పనిచేసి ఎన్నికల విజయాన్ని చేశారు. అందుకని నేను తెలుగుదేశం కార్యకర్తలని, బీజేపీ కార్యకర్తలని, అలాగే బీఆర్యూ కార్యకర్తలందరూ కూడా సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తానని అందరికీ మనం చేస్తాను. మిత్రులు, ఈ ఎన్నికల్లో గౌరవనీయులు చలపతిరావు గారు అంతకుముందు విశాఖపట్నం నుంచి ప్రతినిధి వహించారు. రాజకీయాల్లో కొన్ని విలువలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు ఆయన పాటించాడు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు వచ్చారు. ఆయన వేదిక వస్తారు, తర్వాత మనం ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి మిగతా వాళ్ళు కలవద్దమ్మా ప్లీజ్. ఇక్కడ కూడా అక్కడ కూర్చోండి. స్టేజ్ కూడా ఎవరు నిలబడదు, స్టేజ్ మీద ఎవరు నిలబడుతూ అటు ఇటు కదలవద్దు. ఈ ఎన్నికల్లో ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఉత్తరాంధ్రలో గౌతు లచ్చన్న గారు, తెన్నేటి విశ్వనాథం గారు, పివి చలపతిరావు గారు, పోతిన సన్యాసిరావు గారు, ఇంకా అనేక మంది మహనీయులు రాజకీయం చేశారు. పివి రాజు గారు కూడా రాజకీయం చేశారు. ఇప్పుడు అశోక్ గజపతి రాజు కూడా రాజకీయం చేస్తూ ఉన్నాడు. కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు పాటించారు వాళ్ళంతా కూడా. నా అదృష్టం, నేను చిన్నప్పుడు ఇక్కడ చదువుకునేటప్పుడు ఈ విశాఖపట్నంలో ఇందాక శివాజీ గారు చెప్పినట్టుగా గౌతు లచ్చన్న గారితో అనుబంధం ఏర్పడింది. కేవలం సంబంధం కాదు, అనుబంధం ఏర్పడింది. సాయంత్రం వెళితే ఆ బహుజన కార్యాలయానికి వెళ్ళి లచ్చన్న గారితో కూర్చొని కొన్ని మంచి మాటలు ఆయన దగ్గర తెలుసుకొని వచ్చేవాడు. అలాగే కీర్తిశేషులు తెన్నేటి విశ్వనాథం గారు, పెద్దలు, స్వాతంత్ర సమర యోధులు,
సకల సద్గుణ సంపన్నులు అలాంటి తెన్నేటి విశ్వనాథం గారి దగ్గర కూడా వెళ్లి సాయంత్రం పూట నేను హరిబాబు గారు అక్కడ కూర్చొని అక్కడ సాహిత్య పఠనం, అలాగే భగవద్గీత, అలాగే రామాయణం, ఇంకా మహాభారతం ఇలాంటి అనేక విషయాలపైన సాహిత్యం అంటే గోష్ఠి అక్కడ నిర్వహించేవాడు విశ్వనాథం గారు. దాంతోపాటు జయాంధ్ర ఉద్యమం సందర్భంగా లచ్చన్న గారితో అలాగే విశ్వనాథం గారితో కలిసి రాష్ట్రం అంతా తిరిగేట అవకాశం నాకు లభించింది. కారులో కూర్చొని సన్నిహితంగా ఉండే అవకాశం. రాజకీయాల్లో ఓనామాలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి దగ్గర మేము నేర్చుకున్నామని చెప్తే కొంత అతిశయోక్తి కాదని మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు గౌతు లచ్చన్న గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా, స్వతంత్ర పార్టీ స్థాపకుల్లో ఒకరుగా లచ్చన్న గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాల యొక్క ప్రతినిధిగా, రైతాంగం యొక్క ప్రతినిధిగా లచ్చన్న గారు చేసేట అసమాన పోరాటాలు మనం మర్చిపోవడానికి వీల్లేదని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అలాంటి రాజకీయ నాయకులు పుట్టిన ఈ ప్రాంతంలో మనందరం కూడా వాళ్ళ జీవితానికి స్ఫూర్తి తీసుకోవాల్సి ఉంది. వాళ్ళు చూపించిన మార్గంలో నడవాల్సి ఉంది. ఎందుకంటే రాజకీయాల విలువలు తగ్గిపోతా ఉన్నాయి, రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతా ఉన్నాయి. చట్ట సభల్లో, శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంట్ లో విలువలు తగ్గిపోతా ఉన్నాయి. పార్లమెంట్ చూస్తున్నాం మనం. పార్లమెంట్ జరిగే గొడవలు, చొక్కాలు మడుచుకోవడం, లేకపోతే బైక్ నిరగొట్టడం, లేదా నీ సంగతి చూస్తాంటే నీ సంగతి చూడటం. నిన్న ఆఖరికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారిపై జరిగే వ్యవహారం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఎలాంటి సంఘటనలు జరిగాయో మీరు అందరూ కూడా చూశారు. ఇవన్నీ మనకి సిగ్గుచేటటువంటి విషయాలు. వీ హ్యావ్ టు సీ దట్ వీ గో బ్యాక్, రివర్ట్ బ్యాక్ టు ద ఓల్డ్ ట్రెడిషన్స్, టు ద ఓల్డ్ పొలిటికల్ కల్చర్ అండ్ రైజ్ ద స్టాండర్డ్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. బికాజ్ ఎమ్మెల్యే అంటే, ఎంపీ అంటే, ఎమ్మెల్సీ అంటే ప్రజాప్రతినిధి, అందరికీ ఆదర్శంగా ఉండాలి. పిల్లల పాపం ఇందాక ఎండలో ఉండడం నేను చూశాను. వాళ్ళందరూ అసెంబ్లీని చూసి, పార్లమెంట్ చూసి, లేకపోతే మున్సిపాలిటీని చూసి వాళ్ళని చూసి నేర్చుకోవాలా. నాయకుడు అంటే ఎలా ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా, అంకిత భావం ఉండాలా, క్రమశిక్షణ ఉండాలా, దేశభక్తి ఉండాలా, జాతీయ భావం ఉండాలా, సామాజిక స్పృహ ఉండాలా. ఇది రాజకీయం అంటే. ఇది రాజకీయం అంటే సిద్ధాంతం రాజకీయం, కానీ వాళ్ళ రాద్ధాంతం రాజకీయం అయిపోయింది. రాద్ధాంతం రాజకీయం అయిపోయింది వాళ్ళు. అలాగే రాజకీయం అంటే క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, బుద్ధి, గుణము, శక్తి, సామర్థ్యం. కానీ వాళ్ళ రాజకీయం వారసత్వం అయిపోయింది. వారసత్వంలో రాజకీయం ఉండకూడదని నేను చెప్పిన. కష్టపడితే తండ్రి తర్వాత కొడుకుడు రాజకీయాల్లోకి వస్తే ఇబ్బంది లేదు, కానీ తండ్రి పేరు చెప్పి పైనుంచి కింద దించారు కూడా వారసత్వం. ఆ వారసత్వం రాజకీయాల్లో పనిచేయదు. ఢిల్లీలో చూస్తున్నాం మనం వారసత్వం రాజకీయం వల్ల వాళ్ళ ఫలితం ఎలా ఉందో. వారసత్వం కాదు రాజకీయాలకు కావాల్సింది, జవసత్వం కావాలా, క్యారెక్టర్ కావాలా, క్యాలిబర్ కావాలా, కెపాసిటీ కావాలి. అందుకని మిత్రులారా, ఈ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తూ నేను ఈ యొక్క రాజకీయం అవుతున్న నూతన వరవడి మళ్ళా తిరిగి పాత వరవడితో కలిసి రాజకీయాన్ని మరింత గౌరవప్రదం చేసేందుకు, విలువలతో ఉండే విధంగా చేసేందుకు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి మిగతా వాటిపైన దృష్టి లేకుండా ప్రజా సమస్యల పైన ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయ నాయకుడికి ఎదగాలని మాధవ్ యువకుడు